దేవాని ఇంట్లోంచి ఎలా అయినా సరే హరివర్ధన్‌తోని మెడపట్టి గెంటించేసేయాలని త్రిపుర, అలాగే ఈ ఆదిత్య ప్లాన్ చేస్తారు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు. వాడు ఈ ఇంటికి కరెక్ట్ కాదు అని నిరూపించాలని అయితే చెప్తూ, అసలు దానికన్నా ముందు మిథున ఏం చెప్తుందంటే, "నువ్వు ఇక్కడున్నన్ని రోజులు మందు జోలికి వెళ్ళకు దేవా! మా నాన్నకి అసలు మందు తాగే వాళ్ళంటేనే పడదు" అంటే సరే అని అంటాడు. ఈ ఆదిత్య వెళ్ళి బాటిల్ చూపించి బలవంతంగా దేవాతో తాగిచ్చేలాగా చేస్తాడనమాట. అయితే తాగేసిన ఈ దేవ తూలిపోతూ ఉంటే ఇంట్లో కావాలని పెద్ద గొడవ సృష్టించేస్తుంది ఈ త్రిపుర. చూసారా, తాగుబోతోడు ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కానీ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉందని కూడా జ్ఞానం లేకుండా తాగేసి ఎలా తిరుగుతున్నాడో చూడండి. ఇలాంటి వాళ్ళని నా ఇంట్లో పెట్టేది మీరు, మాకు సేఫ్టీ లేకుండా పోయింది. ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తేనే భయపడతారు కదా, అలా ఉంటుంది, తాగి ఇంట్లోనే తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అని అయితే చెప్పడంతో హరివర్ధన్ ఒక్కసారిగా కోపం అయిపోతాడు. అసలు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నట్టు బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. అయితే మిథున అటువంటి పరిస్థితిలో కూడా తన భర్తని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోదనమాట. తన వ్యక్తిత్వం గురించి ఏమైనా మాట్లాడే ఉంటే వదిన ఊరుకోనంటే త్రిపురకు వార్నింగ్ ఇస్తుంది. ఇక బయట కూర్చొని దేవ అలానే బాధపడుతూ ఉంటాడు. మిథున కూడా దేవాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆదిత్య త్రిపుర చేసిన ఈ పనికి వీళ్ళిద్దరూ బాధపడాల్సి వస్తుంది.